హే మహబూబ్ నగర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రాండ్ బాబులు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిన్నరాజమూరులోని హనుమాన్ టెంపుల్ అయితే మనం ఫుల్ గా జాతర అయితే జరుగుతుంది. దాన్ని ఈ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి దేవాలయం, దేవరకద్ర, మహబూబ్ నగర్. మన మహబూబ్ నగర్ నుండి 30 కిలోమీటర్ డిస్టెన్స్ చిన్నరాజమూరులో ఉన్న ఈ ఆంజనేయ స్వామి జాతర అయితే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఎగ్జాక్ట్ అడ్రస్ మన మహబూబ్ నగర్ నుండి దేవరకద్రకి రీచ్ అయ్యాక దేవరకద్ర నుండి కోయిల్ సాగర్ వైపు వెళ్లే రూట్ లో లోపలికి 8 కిలోమీటర్స్ వెళ్తే మనకి చిన్నరాజమూరు విలేజ్ అయితే వస్తుంది. అక్కడ హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంటుంది. హనుమాన్ స్టాచ్యూ నుంచి విలేజ్ లోపలికి 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి డైరెక్ట్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. 2024 ఈ సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18 వరకు అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాని తర్వాత నెల రోజుల పాటు కూడా మనకి జాతర హడావిడితో మనకి దర్శనం అయితే కల్పిస్తారు చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి దేవాలయం. ప్రతి సంవత్సరం జాతర కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం పూర్ణిమ రోజు అయితే మనకి జాతర బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. ఆ రోజు రాత్రి తేరు గుంజి మనకి జాతర హడావిడి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఆ వారం రోజులు అయితే స్వామివారికి అయితే ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు అయితే జరుపుతారు. దాని తర్వాత నెల రోజుల పాటు కూడా మనకి జాతర హడావిడితో మనకి జాతర అనేది జరుగుతుంది. అండ్ ఈ జాతరలో మనకి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ రైడ్స్ అయితే ఉంటాయి. మనకి జైంట్ వీల్, క్రాస్ వీల్, డ్రాగన్ ట్రైన్, ఇలా చాలా రకాల ఎగ్జిబిషన్ రైడ్స్ ఉంటాయి. అండ్ చిన్నపిల్లలకు కూడా స్పెషల్లీ ట్రాంపోలిన్, ఇటువంటి చిన్న చిన్న రైడ్స్ కూడా ఉంటాయి. సో ఆ రైడ్స్ కూడా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు జాతరలో షాపింగ్ చేసుకోవడానికి చాలా రకాల షాప్స్ కూడా ఉంటాయి. సో మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా షాప్స్ వచ్చేసి మనకి మ్యాక్స్ డిసెంబర్ 2025 లోపు మనకి షాప్స్ అనేవి క్లోజ్ చేస్తారు. దాని తర్వాత మనకి టెంపుల్ దర్శనం అయితే మనకి దాదాపు నెల రోజుల వరకు ప్రత్యేక అలంకరణలో మనకి స్వామివారి దర్శనం అయితే కల్పిస్తారు. బట్ మనకి షాప్స్ వచ్చేసి మ్యాక్స్ మనకి డిసెంబర్ 25 లోపు వరకు మనకి షాప్స్ అనేవి మాక్సిమం అయితే అన్ని క్లోజ్ చేస్తారు. అండ్ చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి దేవాలయం మనకి ఎప్పుడు కట్టారు, మనకి ఈ టెంపుల్ కి సంబంధించి ఫుల్ హిస్టరీ అనేది మనకి ఏ విధంగా ఉందని చెప్పేసి టెంపుల్ ఆలయ ధర్మకర్త మనకి హన్మేశాచారి అయ్యగారు అయితే మనకి అయ్యగారు మాటల్లో అయితే మనకి చెప్పారు. మనకి చిన్నరాజమూరులో హనుమంతుల వారు సాక్షాత్తుగా స్వయంభుగా ఇలా వెలిశారు అని చెప్పేసి మొత్తం హిస్టరీ అయితే మనకి టెంపుల్ గురించి చెప్పారు అయ్యగారి మాటల్లోనే. ఇప్పుడు మీరైతే వినండి. ప్రజెంట్ మీరు చూస్తున్న చెట్టు వచ్చేసి మనకి గర్భగుడిలో అయితే ఉందన్నమాట. మనకి గర్భగుడిలో నుంచి కూడా మనకి ఇంత పెద్ద చెట్టు అయితే మనకి ఈ విధంగా వెలిసి ఉంది. సో ఈ టెంపుల్ కి సంబంధించి ఫుల్ హిస్టరీ అయితే ఇప్పుడు చూద్దాం అయ్యగారి మాటల్లో. जय श्री राम. श्री लक्ष्मीनारायणाभ्यो नमः. सीतापति श्री मूलरामचंद्र स्वामी देवताभ्यो नमः. मुद्गल लक्ष्मी नरसिंह स्वामी देवताभ्यो नमः. राजम प्राणेश देवताभ्यो नमः. सत्यात्म तीर्थ गुरुभ्यो नमः. श्री వీరాంజనేయ స్వామి దేవాలయము చిన్నరాజమూరు. ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తిని వ్యాసరాయల వారని వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వయంభు ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి చరిత్ర తుంగాభద్ర నది తీరము ఒడ్డున ఒక రాజుల అనే గ్రామం ఉండేది. అక్కడ ఆ నది తీరంలో వ్యాసరాయలు తిరుగుతూ వెళుతున్నప్పుడు రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు పూజ కార్యక్రమం ముగించుకొని వెళ్దామని వాళ్ళు ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. తర్వాత అక్కడ ఎడారి ఉండటంతో నీళ్ళు లేకపోవడంతో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రామస్తులు వచ్చి, స్వామి మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ స్వామివారి కార్యక్రమం ఎలా చేసుకుంటారంటే భగవంతుని ఇచ్చా అని చెప్పి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు కమండంలో నీళ్ళు తీసుకుపోయి అక్షంతలు తీసుకొని బావిలో వేస్తే అక్కడ గంగాదేవి ఉద్భవించింది. మరుసటి రోజు పూజా కార్యక్రమం చేసేటప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి మూర్తి అనేది ఒక మారుతి వచ్చి తీసుకుని వెళ్ళినది.
వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం చేయాలి గనక అక్కడ చూసేసరికి ఒక శిలారూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఇప్పుడు ఉన్న ఒక బండ శిలారూపం కనిపించింది. వారి ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం చేసుకోవడానికి ఆంజనేయ స్వామి అవతారము వేసి పూజా కార్యక్రమం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత కాలక్రమేణా అక్కడ ఆ విగ్రహం చుట్టూ పుట్ట వెలిసినది. ఆ చేను ఎవరిది? రాజన్నకు రైతులు. ఆ పుట్ట ఇట్లా పెరుగుతుంటే ఆ రాజన్న సంపాదన కూడా అట్లా పెరుగుతూ వచ్చింది. అప్పుడు గ్రామం పైన నాకు ఆలోచన వచ్చి కాబ్దానం చేద్దామని వచ్చినప్పుడు ఆ పుట్ట చూసి అయ్యో నా చేనులో పుట్ట వెలిసింది కదా అని ఆలోచన చేసి మరుసటి రోజు నాగండు తీసుకొచ్చి చేను తిరుగుతుంటే ఆ కర్రు స్వామివారి పాదాలు తాకింది. తాకినప్పుడు అయ్యో ఇక్కడ ఏదో ధనం ఉందో అని ఆలోచించి ఆ రోజు కార్యక్రమం మొత్తం ఆపేసి పట్టుకున్నాడు. శ్రీ ఇక్కడ వెలిసిన వీరాంజనేయ స్వామి హనుమత్ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆయన కల్లో వెళ్ళి, మానవుడా నేను ఎవరి కాదు, వ్యాసరాయను ప్రతిష్ఠించిన నేను స్వయం ఆంజనేయ స్వామిని, నన్ను వేరే విధంగా ఆలోచించకు, ఉదయాన్నే నీటితో నా దర్శనము ఫస్ట్ దర్శనం నీవే తీసుకో, నా దర్శన భాగ్యం మీకు కలిగిస్తానని చెప్పి మేము ఒక ఎద్దుల బండి తీసుకొని ఉత్తరప్రదేశానికి ప్రవేశించు. అక్కడికి వెళ్ళిన తర్వాత చింత చెట్టు ఒక చెట్టు వస్తుంది. ఆ చెట్టు కింద బండి విరిసిరిపోతుంది. అక్కడ నా మూర్తి పెట్టి ఆ ఊరి పేరు కూడా నీ పేరు పైనే రాజమూరు అని పేరు కూడా పెడతారని కల్లో స్వప్నంగా చెప్పారు. కాలక్రమేణా మరుసటి రోజు ఆ గ్రామస్తులకు తెలిపి ఒక ఎద్దుల బండి తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చేసరికి ఈ గ్రామంలో మొదట ఇల్లు లేవు, ఊరు లేదు, చెట్టు కింద పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడ గత్ప వాళ్ళ వాళ్ళు పరిపాలన చేస్తుండేవారు. ఆ మూర్తిని చూసి ఇక్కడ ఏదో మూర్తి పెట్టినారని మా ముత్తాత వాళ్ళ ఇష్టాచార్య వాళ్ళు తిరుగుని వచ్చి చూపించేసరికి ఇది చాలా పురాతనమైన విగ్రహము, వ్యాసరాలు ప్రతిష్ఠించింది కనుక ఇక్కడ ప్రతిష్టాపన చేయండి, ముందర చాలా ఉద్భవించి భక్తుల కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి అవుతాడు కనుక అని చెప్పినారు. ఈ మా గణపతుల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించి వాళ్ళ మనసులో కోరికలన్నీ నెరవేర్చుకొని ఇక్కడ మమ్మల్ని పూజారిగా అపార్ట్మెంట్ చేసినారు. ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు ఇచ్చి టెంకాయలు, ముడుపులు, అభిషేకాలు, దోష నివారణ చేయించుకొని వాళ్ళకు సంతానంలో సౌభాగ్యములు, గ్రహదోషాలు ఏమన్నా వచ్చి బ్రహ్మోత్సవాల్లో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, ఉగాదికి ప్రతిరోజు శనివారం వేలాది మంది వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క కృపకు వారు పాత్రలుగుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో గైస్, ఇది టోటల్గా చిన్నరాజమూరు టెంపుల్కి సంబంధించిన ఫుల్ హిస్టరీ అండ్ జాతర వీడియో. సో ఈ వీడియోని షూర్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ మరిన్ని ఇటువంటి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే వస్తాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.